పేక మేడలా కూలిపోతున్న వైసీపీ పార్టీ ఈ రోజు విజయసాయిరెడ్డి త్వరలో పెద్దిరెడ్డి లిస్టులో మరో ముగ్గురు కీలక నేతలు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో ఒకటిగా నిలిచింది. సీఎం జగన్ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాయకుడిగా ఎదిగారు. పార్టీ 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉంటుందని కూడా అందరూ బలంగా నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక్క ఎన్నిక నీరుగార్చింది. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ పార్టీ కేవలం గత ఎన్నికల్లో 11 స్థానాలకి పడిపోయింది. అయినప్పటికీ జగన్ పట్టుదలతో నిలబడి జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన మీద నమ్మకం లేక ఆ పార్టీ నాయకులు మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇది వరకు ఎంతో మంది వైసీపీ ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు జగన్ కు అన్ని సమయాల్లో అండగా నిలిచిన విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశాడు. ఈయన రాజీనామా చేసిన చేపటికి వాళ్ళ అయోధ్య రామిరెడ్డి కూడా తన రాజీనామాని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నారని కూడా సమాచారం. ఒక్క ఎన్నిక ఒక్క పార్టీ క్లోజ్ అయ్యే స్థితికి రావడం దురదృష్టకరం అనే చెప్పుకోవాలి. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కాదు, వైసీపీలో సీమలో పట్టుకొమ్మల్లాగా వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి వారు కూడా ఆ పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. పార్టీకి ముఖ్య నాయకులుగా ఉండే ఇలాంటి వాళ్ళే రాజీనామా చేస్తూ వెళ్ళిపోతుంటే భవిష్యత్తులో జగన్, రోజా, అంబటి రాంబాబు వంటి వారు మాత్రమే ఆ పార్టీలో మిగిలే అవకాశాలు ఉన్నాయి. రోజా, అంబటి వారిని ఏ పార్టీ చేసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. లేకపోతే వీళ్ళు కూడా వేరే పార్టీలకు జంప్ అయ్యేవారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే చిలకలూరుపేట విడుదల రజనీ కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఇక వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకనే వీళ్ళంతా ఒక్కొక్కగా జంప్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వైసీపీ పార్టీపై ఈగ వాలిన ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడి కొడాలి నాని, భైరెడ్డి సిద్ధార్థరెడ్డి వంటి వారు కూడా సైలెంట్ గా ఉంటున్నారంటే పార్టీ ఎలాంటి స్థాయికి పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.